లోపల మా గజని ఏం చేస్తున్నాడు ఏంటో. గుర్తుపడతాడో లేదో. ఎవరు మీరు? దరిద్రం వదిలిపోయింది, మొత్తం మర్చిపోయినట్టున్నాడు. నారాయణ సార్. ఏ నారాయణ? మీ పిఏ నారాయణ సార్. పిఏ? ఎవడో పిఏ? మీకే. నాకెందుకు? అబ్బో, అదేంటి సార్ అది? ఏది? అది సార్, అది 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 అంటే ఆ పెయింటింగా లేదా ఫ్లవర్ వాజా? ఇది. ఏ నారాయణ, ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఇక్కడ ఉన్నాడు, మీరు లోపల రా. అలాగేనండి. అవును, ఆ నిశ ఈ రోజు ఫామ్ హౌస్ కొత్తదని చెప్పావు కదరా, ఇంకా రాలేదేటి? రావడం అయిపోయింది, వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. అర్థం కాలేదురా. అవునా? అలా ఎందుకు చేశాను? ఎందుకంటే లాస్ట్ టైం సినిమా షూటింగ్ లో బిల్డింగ్ పై నుంచి డూప్ దూకుతానంటే వద్దు, నేను రియల్ హీరోని కాదు, రియల్ హీరోని అని చెప్పి పైనుంచి కిందకు దూకేశాడు. అక్కడ తేడా కొట్టి తలకు పెద్ద గాయమై మైండ్ లో నరాలన్నీ చిట్లిపోయాయి. దాన్ని ఏదో జబ్బంటారండి, పోస్ట్ ట్రమాటిక్ ఎమనేషియా అని. అంటే మరి ఇప్పుడు నిశా రాదా? నిశా కావాలంటే తర్వాత సెట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకో సమస్య ఏర్పడింది. ఇంకో సమస్య ఏంటది? అదేనండి, మన చలపతి ప్రొడ్యూసర్ లేడు, తన నెక్స్ట్ సినిమాకి అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నాడు. రమ్మను, ఇందులో సమస్య ఉంది. అయ్యా, ఈ సంవత్సరం సినీ ఫేర్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఆ విషయమే సెంట్రల్ మినిస్టర్ తో మాట్లాడడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఈ లోపు ఆ చలపతి ప్రొడ్యూసర్ గారు వచ్చేస్తున్నాడు. ఏం చేయను? అయితే ఈయన రేపు రమ్మని చెప్పు. సార్, ఆయనకు అసలే నమ్మకాలు ఎక్కువ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం లోపు మీకు అడ్వాన్స్ ఇచ్చేయాలని వచ్చేస్తున్నాడు. ఆ చలపతిగా నేను డీల్ చేస్తాను, నువ్వు వెళ్ళి అవార్డు సంగతి చూడు. సార్, తేడా వస్తే ప్రాబ్లం అవుతుంది సార్. రాయ్, నేనెవరు? ఫీలింగ్ స్టార్ ప్రీతం కుమార్. తేడా వస్తే స్టార్ ఎలా అవుతాను? వెళ్ళు. ఇది ఇలా తేలి గానీ సార్, ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. మీకు ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా తేడా కొట్టినా నాకు ఫోన్ చేయండి. నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటాను. ఓకే సార్. మర్చిపోయాను సార్, వచ్చేది మట్టి చలపతి, గుర్తు పెట్టుకోండి. మట్టి చలపతి. మట్టి చలపతి. మట్టి, అది మట్టి. మట్టి చలపతి. మట్టి మట్టి చలపతి. ఈ నారాయణ గారు చెప్పినట్టు మనం మర్చిపోయే ప్రమాదం ఉంది. మట్టి చలపతి వస్తున్నాడు. ప్రొడ్యూసర్ మట్టి చలపతి వస్తున్నాడు. హలో. రేయ్, రచ్చబండ దగ్గర రాంబాబుతో ఏమన్నావురా? ఏంటే రచ్చబండ దగ్గర? నేనా? అవును, నువ్వే. ఎవడరా నువ్వు? నీకు 3 రూపాయలు ₹1,00,000 అప్పించిన సుబ్బరాయన్ రా. ఏంటే నేను నీ దగ్గర ₹1,00,000 అప్పు తీసుకోవడం ఏంట్రా? స్నేహితుడు నిన్ను నమ్మినందుకు నాకు బాగా అప్పు చెప్పావురా. ఎవరు నమ్మన్నాడ్రా? డబ్బు తీసుకొని ఎగ్గొట్టడానికి సిగ్గులేదురా నీకు? రాయ్, మర్యాదగా మాట్లాడు. 2 రోజుల్లో తీసుకుని లక్ష, దాన్ని బట్టి ₹2,50,000 కట్టలేదు. రాయ్, కట్టపోతే ఏం చేస్తావురా? కట్టకపోతే నీ అంత చూస్తాను రా. ఒక్క నయా పైసా కూడా కట్టండిరా. ఎవడో చెప్పుకుంటా చెప్పుగా. వీడికి ఎంత బలుపు. నేను 1,00,000 అప్పు తీసుకుంటే మాత్రం పద్ధతిగా అడగాలి కదా. ప్రొడ్యూసర్ మట్టి చలపతి వస్తున్నాడు. అయ్య బాబోయ్, ఎంత ప్రమాదం కొద్దిలో తప్పిపోయింది. ఇలా కాదు, ఇదిగో నారాయణ, అర్జెంట్ గా చలపతి ఫోటో పంపించు నాకు. ఆ గురుగారు, 12:30 అయింది, అడ్వాన్స్ ఇచ్చేయమంటారా? ఓకే గురుగారు. ఈసారి మరో బ్లాక్ బస్టర్ కొడుతున్నామని మీ గురుగారి చెప్పండి. ఇక్కడ అందరికీ కావాల్సింది బ్లాక్ బస్టర్లే సార్, లేకుంటే మనం ఎవరికీ అవసరం లేదు. అవునా సార్? ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాను. మోహన్ గారు చెప్పండి. మోహనా? ఇప్పుడు ఇటు కూడా వస్తున్నాడా? మోహన్ అంటే ఎవడో? స్నానం చేసి రెడీ అవ్వాలి. అవుదాం. ఈడేంటి స్నానంకి వెళ్ళడానికి పేపర్ మీద రాసుకున్నాడు?
దట్స్ ఎనఫ్. ఉంటా. టైం అవుతుంది. హీరో గారు ఇక్కడ. ఇది ఇక్కడ ఉందేంటి? ఆ, ఇక్కడే ఖాళీ ఉంది. ఇక్కడదే అయి ఉంటది. సార్ సమయం దగ్గర పడుతుంది. అగ్రిమెంట్ చేద్దామా? అసలు ఎవరు నువ్వు? అగ్రిమెంట్ ఏంటి? ఏంటి సార్ నాతో కూడా పరాజకాలు? పరాచకాల? నువ్వెవరో నాకు తెలీదు. నీతో నాకు పరాచకాలేంటి? సార్ అసలు నువ్వెవరో నా ఇంట్లో ఎందుకున్నావు? సార్ మాటలు మర్యాదగా రానివ్వండి. ఒరే అసలు ముందు నువ్వెవరో చెప్పరా. సార్ చాలు సార్. ఇప్పటి వరకు మీరు నాకు ఇచ్చిన మర్యాద చాలు. ఇక నేను మీతో సినిమా తీయలేను. నేను మీకు ఇచ్చిన ₹1 ఇచ్చేయండి. నాకు కోటి ఇచ్చావా? ఎప్పుడు? ఎక్కడ? రండి చూపిస్తాను. ఇక్కడే. మీతో సినిమా వద్దు ఏమొద్దు. మీరు ఇక్కడ నుంచున్నప్పుడు నేను వచ్చి మీ చేతిలో బ్యాగ్ పెట్టి. ఏది? ఎక్కడ? ఇదిగో ఇదే నా కోటి, ఇదే నా కోటి, ఇదే నా కోటి, ఇదే నా కోటి. ఏమో ఎక్కడ దాచిపెట్టారో మీకే తెలియాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇస్త్రీ బట్టలు వేసుకున్నావు కదా, రెస్పెక్ట్ ఇస్తున్నాను. లేకపోతే లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? కొడతారా? చూడు, నా కోపం రప్పించుకో. ఇప్పుడు అర్థం అవుతుంది మీరు ఎందుకు సుబ్బరాజును గుర్తుపట్టకుండా పంపించేశారో. చాలు సార్. ₹1 పోయినా మీ అసలు రంగు బయటపడింది. అసలు ఎవడరా నువ్వు? చాలా ఎక్కువ మాడుతున్నావు. ఆపవయ్యా. నీకు జీవితాన్ని ఇచ్చిన వాడి కాలాలు పట్టుకునేదాకా వచ్చావు. రాయ్, ముందు నా ఇంట్లోకి బయట పోరా. మాటలు జాగ్రత్తగా మాట్లాడు. నేను కూడా నిన్ను ఒరే అనగలను. నన్ను ఒరే అంటావరా? వదలరా. వదలమంటే ₹1 అంటే ₹1. ఎవరికిచ్చాడు ₹1? కాసేపు పడుకుంటే గాని ఈ తలపొడు తగ్గిలేదు. తాళం వేసిందే. ఇప్పుడు ఎలా బయటపడాలి? అప్పటి నుంచి ఎదుగుతున్నా అయినా దొరికి సావట్లేదు. రాయ్, టేబుల్ తర్వాత తుడుద్దిగానే బాగా తలపోటుగా ఉంది. ఇలా కాఫీ పెట్టు. అలా సూత్రం ఏంట్రా? కాఫీ అంటే వెళ్ళి పెట్టు. సరే సార్.